యేసే పరిష్కారము అనుదిన బైబిల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి మహిమగల నామమున వందనాలు. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, నేటి దినము దైవజనులు కారుపాటి శ్యామ్ సాగర్ గారి ద్వారా ఇర్మియా గ్రంథమును ధ్యానం చేసుకుందాము. మీరందరూ బైబిల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే దైవజనులు కారుపాటి శ్యామ్ సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు ప్రార్థిద్దాం. ఎపిసోడ్ సహకారులు కావాలి, దయతో ప్రార్థించండి. మమ్మను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రభు మీకు వందనాలు. వాక్యము వినుటకు సిద్ధంగా ఉన్న వారితో మీరు మాట్లాడండి. ఈ సమయంలో ఎపిసోడ్ సహకారుల కొరకు విజ్ఞాపన చేస్తున్నాము. పంపించండి ప్రభు. ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందండి. యేసునామమున వేడుతున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము 15వ వచనము నుండి వాక్యాన్ని గమనించండి. ఇర్మియా తన వ్యక్తిగత జీవితంలో కలిగిన శ్రమను బట్టి, వచ్చిన నిందను బట్టి దేవుని యొద్దకు వెళ్ళి అతడు చేస్తున్నటువంటి విజ్ఞాపన ఇందులో మనకు కనిపిస్తుంది. యెహోవా, నా శ్రమ నీకే తెలిసి ఉన్నది, నన్ను జ్ఞాపకం చేసుకునము, నన్ను దర్శించుము. నన్ను హింసించు వారికి నా కొరకై ప్రతిదండన చేయుము. నీవు దీర్ఘశాంతి కలిగిన వాడవై నన్ను కొనిపోకుము. నీ నిమిత్తము నాకు నింద వచ్చుచున్నదని తెలుసుకునము. ఇక్కడ ఇర్మియా వ్రాస్తున్నటువంటి మాటలు గనక మనం చూస్తున్నట్లయితే చాలా స్పష్టంగా తాను శ్రమలో ఉన్నట్లు దేవునికి మొరపెడుతున్నాడు. చూడండి, దేవుని పరిచర్యలో ఉన్నవారికి శ్రమలు సాధారణము, తిరస్కారము సాధారణము, నింద పొందుట సాధారణము, హింస నొందుట సాధారణము. గాడ్స్ మినిస్ట్రీ, దేవుని పరిచర్య దేవుడిచ్చు గొప్ప భాగ్యం. దేవుని పరిచర్యలో ఉన్నవారికి కలుగు బహుమానం పరలోకంలో ఘనంగా ఉంటుంది. భూమి మీద శ్రమలు, నిందలు, అవమానాలే కలుగుతాయి. కానీ ప్రభువు ప్రత్యక్షమైనప్పుడు తగిన మహిమ అనుగ్రహించబడుతుంది, బహుమానం ఇవ్వబడుతుంది. దేవుని పిలుపులోనే సిలువ ఉన్నది. ప్రభువు ఈ లోకానికి వచ్చారు, సిలువ మోశారు. మనం కూడాను సిలువ మోయుటకే పిలువబడ్డాం. సిలువ అవమానం, సిలువ నింద, సిలువ శ్రమ, సిలువ హింస. ఇందులో కొత్త ఏమీ లేదు. ప్రారంభం నుండి కూడాను ఇశ్రాయేలు యూదా వారికి వాక్యాన్ని బోధించిన ప్రవక్తలను ప్రజలు తిరస్కరించి తిరుగుబాటు చేసి కొందరు చంపారు, హింసించారు. ఇర్మియా తనకు కలిగిన శ్రమ తాను దేవుని ఎదుట చెప్పుకుంటున్నాడు. నా శ్రమ నీకే తెలిసి ఉన్నది. వాస్తవం, దేవునికి తెలియదంటూ ఏమీ లేదు. దేవునికి సమస్తం తెలుసు. మన అంతరంగం తెలుసు, మన పరిస్థితులు తెలుసు, మన చుట్టూ జరుగుతున్నవన్నీ తెలుసు. దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాడు. దేవా, నీవు నన్ను జ్ఞాపకం చేసుకో. వాస్తవంగా మర్చిపోతే కదా జ్ఞాపకం చేసుకోవటానికి. సామాన్య మానవుని వలె ప్రవక్త మాట్లాడుతున్నాడు. శ్రమకాలంలో కృంగిపోవటం సాధారణం కదా. ఏలియా ప్రవక్త కూడా యెజబేలు యొక్క రంకెలకు భయపడి ఒక దినం అరణ్యంలోనికి వెళ్ళి మదరీ వృక్షం కింద కూర్చొని 2 మోకాళ్ళ మధ్య తలకాయ పెట్టుకొని ఏడ్చాడు. ప్రభువా, ఇశ్రాయేలు ప్రవక్తల కంటే నేను గొప్పవాడిని కాదు, నా పితరుల కంటే గొప్పవాడిని ఏం కాదు,
నన్ను తీసుకెళ్ళిపో అని ఏడ్చాడు. చాలా సందర్భాల్లో దేవుని సేవకులు ఒంటరితనాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. నిజమైన సేవకులు, దొంగ భక్తులు కాదు, నిజమైన భక్తులు ఒంటరి వారుగా మిగిలిపోతారు దేవుని కొరకు నిలబడినప్పుడు. కానీ ఒకటి మర్చిపోకూడదు, దేవుడు నన్ను మరువలేదు, నాతో ఉన్నాడు అనే మాట ఎప్పుడైతే మనం జ్ఞాపకంలో ఉంచుకుంటామో మనకు దిగులు ఉండదు. యేసుక్రీస్తు ప్రభువు కూడాను, మీరందరూ నన్ను విడిచినా నా తండ్రి నాతో ఉన్నందున నేను ఒంటరిని కాదన్నాడు. కాబట్టి ప్రభువు తాను ఒంటరిని కానని గ్రహించినట్టు మనం కూడా గ్రహించాలి. మనం కూడా ఒంటరి వారం కాదు. మన ప్రభువు మనతో ఉన్నాడు, మనలో ఉన్నాడు. ఆయన ఇమ్మానుయేలు దేవుడు. ఆయన సన్నిధి మనకు అనుగ్రహించబడింది. హిజ్కియా ప్రార్థన చేశాడు, దేవా నన్ను జ్ఞాపకం చేసుకోమన్నాడు. దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఇర్మియా ప్రార్థన చేస్తున్నాడు, దేవా నన్ను జ్ఞాపకం చేసుకోమన్నాడు. దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. విజ్ఞాపన ప్రార్థన, జ్ఞాపకము చేసుకును అనే పదం దేవుని సన్నిధిలో విజ్ఞాపన ప్రార్థనను జ్ఞాపకం చేస్తోంది, తెలియజేస్తోంది. ఎప్పుడైతే ఇర్మియా ప్రార్థించాడో దేవుడు దానికి జవాబిచ్చాడు. నన్ను దర్శించు అన్నాడు. దేవుడు దర్శించాడు. అయితే ఇక్కడ ప్రార్థన భిన్నంగా ఉంది. నన్ను హింసించు వారిని నా కొరకై ప్రతిదండన చేయి అన్నాడు. ఓల్డ్ టెస్టిమెంట్లో ఈ మాట చెల్లుబడి, క్రొత్త నిబంధనలో కాదు. క్రొత్త నిబంధనలో తనను హింసించిన వారిని క్షమించి చూపిన క్రీస్తు మార్గాన వెళ్ళాల్సి ఉంది. అపోస్తుల కార్యముల గ్రంథం 7వ అధ్యాయంలో స్టెఫెను రాళ్లతో కొట్టబడినప్పుడు సౌలు అనే యవనుడు, తదుపరి పౌలుగా మారిన సౌలు గారు అక్కడ ఉన్నాడు. దేవా ఈ పాపము వీరి మీద మోపకము అని గొప్ప శబ్దముతో కేకబెట్టాడు స్టెఫెన్. కనుక క్రీస్తు యేసు వారు శిలువ మీద ప్రదర్శించిన క్షమాపణ ఆయన యొక్క సంఘం కూడా తర్వాత ప్రదర్శిస్తూ వచ్చింది. ఇప్పటికీ అదే ప్రదర్శిస్తోంది, ప్రదర్శించాలి కూడా. నన్ను శ్రమ పెట్టిన వారిని నేను క్షమించమని ప్రార్థించాలి. కుడి చెంపను కొట్టిన వారికి ఎడమ చెంప తిప్పమన్నాడు. కనుక దండనకు ప్రతిదండన కాదు, దండనకు క్షమాపణే. మనకు హింసించిన వారిని క్షమించటమే క్రొత్త నిబంధన భక్తులకు దేవుడు సూచించింది. దేవా నా కొరకు వారికి దండన చేయి దేవా అన్నాడు. అంటే జడ్జి చేయమని అడిగాడు అంతే. న్యాయవంతుడు కనుక న్యాయ ప్రకారం శిక్ష విధించమన్నాడు. అది కూడా తప్పు కాదు. పాత నిబంధనలో ధర్మశాస్త్రం అమల్లో ఉంది, క్రొత్త నిబంధనలో కృప అమలులో ఉంది. మనం పాపులమై ఉండి మనం పాపక్షమాపణ పొందాం ఉచితంగా. కాబట్టి మన పట్ల అపరాధములు చేసిన వారిని కూడా మనం ఉచితంగానే క్షమించాలి. మన పాపాలు ఉచితంగా దేవుడు క్షమించాడు కనుక మన పట్ల అపరాధం చేసిన వారిని మనం అలాగే క్షమించటం క్రొత్త నిబంధన పాఠం. నువ్వు దీర్ఘశాంతి కలిగిన వాడవై నన్ను కొనిపోకము, నన్ను ఈ భూమి నుంచి తీసేయద్దు, నన్ను ఉంచు అని అడుగుతున్నాడు. నీ నిమిత్తము నాకు నింద వస్తోంది, అది నువ్వు తెలుసుకోవాలి దేవా అన్నాడు. దేవునికి తెలియంది ఏముంది? ఇర్మియాయే తెలుసుకోవాలి దేవుని నిమిత్తం వెళ్ళినందుకు నింద వస్తుందని. ఆ నిందకు తగినటువంటి ఫలితం దేవుని యొక్క రాజ్యంలో ఇర్మియా కొరకు ఉన్నది, అందులో సందేహం లేదు. మనం ఒక్కటి నేర్చుకోవాలి, భూమి మీద ఎవ్వరు నిందించినా కృంగిపోకూడదు, ఎదురు అటాక్ చేయకూడదు. చాలామంది ఎదురు అటాక్ చేస్తారు, అవసరం లేదు. నిందకు మన హృదయం కొన్నిసార్లు బీటలు వారిపోతుంది, బ్రదలైపోతుంది. అయ్యో ఇట్లాంటి మాట అన్నారే నన్ను అని. నీతిమంతుడే పట్టుకొని నిందించడం మొదలు పెడితే అవినీతిపరుడని వారి హృదయం బద్దలవుతుంది. కానీ నేర్చుకోవాలి, మనం నిందను భరించటం నేర్చుకోవాలి. నిందించిన వారిని కూడా క్షమించమని అడగటం ఉత్కృష్టమైన క్రీస్తు మార్గం.
16వ వచనం. నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని. ఉత్తమమైన పని అండి ఇది. నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని, పఠించి తిని. భుజించి తిని అన్నాడంటే తినేశాను అని అర్థం. అంటే జీర్ణమైపోయింది నాలో నీ వాక్ అని అర్థం చేసుకోవటానికి చెబుతున్నాడు. అలంకార భాష ఇది. భుజించుట అంటే ఏమిటి అర్థం? గ్రహించి తిని అని అర్థం. పఠించాను, అవగాహన చేసుకున్నాను, అనుసరించడానికి తీర్మానం చేసుకున్నాను. అదే భుజించటం అంటే. దేవుని మాటలు దొరికినప్పుడు భక్తుడైన ఇర్మియా తాను భుజించానని చెబుతున్నాడు. సోదరుడా, సోదరి, తాను భుజించానని చెబుతున్నాడు. కనుక దేవుని యొక్క వాక్యాన్ని భుజించుట అనగా పఠించుట, గ్రహించుట చాలా అవసరమైనటువంటిది. అది విశ్వాసికి బలాన్ని ఇచ్చేటువంటిది. విశ్వాసికి ఆధ్యాత్మిక ఆరోగ్యాన్ని ఇస్తుంది. వాక్యాన్ని భుజించాలి, అది మనకు శక్తినిస్తుంది. బైబిల్ చదవండి. క్రొత్త నిబంధనలోని అంశాలు వరుసగా చదువుకుంటారండి. ఎంత బలం ఆధ్యాత్మికంగా. అది మనకు ఉదయకాలం బ్రేక్ఫాస్ట్ లాగా, లంచ్ లాగా, సప్పర్ లాగా మనకు బైబిల్ కూడాను ఆత్మలో అలా ఆహారాన్ని ఇచ్చేదిగా తయారవ్వాలి. అప్పుడే మనకు ఆధ్యాత్మిక దీవెన. సైన్యాలకు అధిపతియగు యెహోవా, దేవా, నీ పేరు నాకు పెట్టబడిన గనుక నీ మాటలు నాకు సంతోషమును, నా హృదయమునకు ఆనందమును కలుగజేస్తూ ఉన్నాయి. వండర్ఫుల్ స్టేట్మెంట్ కదండి. నాకు నీ పేరు పెట్టబడింది కాబట్టి నీ వాక్యం నాకు ఎలా ఉందో తెలుసా? నాకది సంతోషంగా, ఆనందంగా ఉంది. దేవుని వాక్యము పాపములో ఉన్న వారికి కఠినంగా ఉంటుంది. కోపం రప్పిస్తుంది, ఇరిటేషన్ రప్పిస్తుంది, సహించే స్థితి ఉండదు. కానీ ప్రభువులో ఎదిగిన వారికి దేవుని వాక్యం సంతోషాన్ని, ఆనందాన్ని ఇస్తుంది. విన్న కొలది ఆనందం, ధ్యానించిన కొలది సంతోషం, నేర్చుకున్న కొలది ఉప్పొంగుతున్నటువంటి ఆనందం నీ హృదయంలోకి వచ్చేస్తుంది. దైవజనులు కొన్ని ఆధ్యాత్మిక పాఠాలు వర్ణిస్తూ ఉంటే, వివరిస్తూ ఉంటే అంతరంగం పులకరిస్తుంది. అటువంటి అనుభవం మనకు కావాలి. దేవుని వాక్యము చేత మన హృదయము, మన మనస్సు ఆనందంతో, సంతోషంతో గంతులేసేటువంటి ఉన్నత ఆధ్యాత్మిక స్థితి ఉన్నదే. అది ఇర్మియా అనుభవించాడు. మనం కూడా అనుభవించాలి. మనకు కూడా అది అవసరం. సంతోషించు వారి సమూహములో నేను కూర్చుండలేదు, నేను ఉల్లసింపలేదు. కడుపు మంటతో నీవు నన్ను నింపి ఉన్నావు గనుక నీ హస్తమును బట్టి నేను ఏకాకినై కూర్చుని ఉన్నాను. నీ హస్తాన్ని బట్టి నేను ఏకాకినై ఉన్నాను. లోకమంతా సంతోషిస్తోంది, ఇర్మియా ఒంటరిగా కూర్చొని ఏడుస్తున్నాడు. ఏమిటి తేడా? విశ్వాసి కన్నీరు కార్చే స్థితిలో ఉంటాడు. ఒక గువ్వ నిత్యం కళ్ళ వెంబడి నీరు పెడుతున్నట్టుగా విశ్వాసి నిత్యం కన్నీటితోనే ఉంటాడు. ఆనందించే వారితో ఆనందించే సమయం కాదు ఇర్మియా జీవించిన కాలం. సంతోషించిన వారితో సంతోషించటానికి వెళ్ళిన యాజకుల వంటి వాడు కాదు ఇర్మియా. యూదుల యొక్క గతి, దాని నాశనము ముందస్తుగా దేవుని చేత తెలుపబడిన వాడై ఒంటరిగా కూర్చుని కన్నీరు గారుస్తున్నాడు. విలపించు ప్రవక్త అని పేరు ఆయనకి. విలాప వాక్యాలు కూడా ఆయనే రాశాడు. అతడు ఒంటరిగా కూర్చున్నాడు, ఏకాకిగా కూర్చున్నాడు, మిగతా వారితో కలవలేకపోతున్నాడు. వారందరూ సంతోషిస్తున్నారు, ఇతడు అక్కడే దుఃఖపడుతున్నాడు. కారణం ఏంటంటే తన జనుల యొక్క స్థితి తెలుసు. యేసుక్రీస్తు ప్రభువు యెరూషలేము పట్టణం దగ్గరికి వచ్చినప్పుడు, యెరూషలేమా యెరూషలేమా, ఈనాడైనా సమాధాన సంబంధమైనటువంటి మాటలు నీవు వినిన ఎడల నీకు ఎంత మేలు, ఎంత ఆశీర్వాదం. కన్నీరు కార్చాడు యెరూషలేము పట్టణాన్ని చూచి. ఎందుకు యెరూషలేము పట్టణాన్ని చూచి యేసు కన్నీళ్లు విడుస్తున్నాడు? మిగిలిన వారు ఎవరు కన్నీళ్లు విడవని సమయంలో
యేసుకు తెలుసు, యేసుక్రీస్తు ప్రభువును సిలువ వేసిన కారణం చేత యెరూషలేము పడగొట్టబడబోతోంది. క్రీస్తు శకం 70వ సంవత్సరం టైటస్ అనేటువంటి రోమన్ గవర్నర్ యెరూషలేం పట్టణాన్ని పడగొట్టించేశాడు, దేవాలయాన్ని పడగొట్టించాడు. సోదరుడా, సోదరి, భయంకరమైనటువంటి శిక్ష వారి మీదకు వచ్చింది. యూదులు ప్రపంచవ్యాప్తంగా చెదిరిపోయారు. క్రీస్తు శకం 70లో మరలా 1940వ సంవత్సరం వరకు, 48వ సంవత్సరం వరకు యోధా అనేటువంటి, యెరూషలేం అనేటువంటి, ఒక ఇజ్రాయేల్ అనేటువంటి ఒక దేశం ప్రపంచ చరిత్రలో, ప్రపంచ పటంలో కనపడలేదు. 1870 సంవత్సరాలు, 1870 సంవత్సరాలు ప్రపంచ పటంలో ఆ దేశం ఉనికి లేకుండా ఉంది. విశ్వవ్యాప్తంగా వారు చెదరగొట్టబడ్డారు. కారణం యేసుక్రీస్తుని సిలువ వేయటం. వారు ఆ పాపం తమ మీద ఉండాలని కోరుకోవటం. ప్రభు వారిని క్షమించినా దేవుడు వారిని క్షమించలేదు సుమా, వారి శిక్షకే అప్పగించాడు. ఎందుకంటే వారు పాపములో నిలిచి ఉన్నారు, వారు ప్రభువుని అంగీకరించలేదు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారి కొరకు కన్నీరు కార్చి ఏడ్చాడు. వారు దుర్గతి ఎరిగిన వాడే ఏడ్చాడు. అలాగనే ఇర్మియా కూడా బబులోను చెరకు పోతున్నటువంటి యూదుల యొక్క భవిష్యత్తు ఎరిగిన వాడే కన్నీరు కార్చాడు, ఒంటరిగా ఉన్నాడు. ఇప్పుడు మనం ఆ విధంగానే ఉండాలి. నిజదైవ సేవకుడు లోకాన్ని చూస్తున్నప్పుడు కన్నీరు కార్చాలి. అనేక మంది విద్యావంతులు, అనేక మంది గొప్ప గొప్ప లెజెండ్స్లా ఉన్నవాళ్ళు, టాలెంటెడ్ పీపుల్ నరకానికి వెళ్ళిపోతారు. వారెంత గొప్పవారైనా అవ్వచ్చు, వారెంత రిలీజియస్ లీడర్స్ అయినా అవ్వచ్చు, ప్రభువుని అంగీకరించిన వారు నిత్య నరకాగ్ని గుండానికి వెళ్తారు. అది తలుచుకున్నప్పుడు మన హృదయాలు భారం అవ్వాలి, మన మోకాళ్ళు కోలబడాలి, మన కన్నీళ్లు ద్రవించాలి, మన హృదయాలు అంగలార్చాలి. కనుక ఇప్పుడు దైవ సేవకులు మనం విందులు వినోదాల సమయం కాదు, కన్నీటి సమయం. ఇర్మియా నాడు ఏడ్చినట్టుగా చివరి దినాల్లో ప్రజల యొక్క మారు మనసు కొరకు కన్నీటితో ప్రార్థన చేసి సువార్తను ప్రకటించాల్సిన బాధ్యత ప్రతి క్రిస్టియన్ బిలీవర్, క్రైస్తవ విశ్వాసం మీద ఉన్నదని ప్రభు పేట నేను తెలియజేస్తున్నాను. నా బాధ ఏల ఎడతగనిదాయను, నా గాయము ఏల ఘోరమైనదాయను, అది స్వస్థత పొందకపోనేలా నిశ్చయముగా నీవు నాకు ఎండమావులను అవుదువా, నిలువని జలములవు అవుదువా? నో, అవడు. దేవా నీవు నన్ను విడిచేస్తావా అని అడుగుతున్నాడు. ఒక్క మాటలో చెప్పాలంటే అది జరిగేది కాదు. దేవుడు సేవకుని పిలిచిన తరువాత అతను ఒంటరిగా విడిచేయటం అనేది ఎప్పుడు చరిత్రలో లేదు, ఉండదు కూడా. 28వ అధ్యాయం మత్తయి సువార్త ఆఖరి మాట అదే కదా, యుగ సమాప్తి వరకు నేను మీతో కూడా ఉన్నాను, యుగ సమాప్తి వరకు నేను మీతో కూడా ఉన్నానన్నాడు. ఉంటాను కదా, ఉన్నానన్నాడు. కనుక ప్రభు లేకుండా పరిచర్యలు లేవు, ప్రభు పంపకుండా పరిచర్య సాగదు. ఇర్మియా అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, అతని బాధ ఎడతెగక, అతని గాయము మానక, నిశ్చయముగా ఎండబావులుగా దేవుడు నా కొరకు మారుతున్నాడా అనే భావన తప్పు. ఎండమావులు అంటే నీళ్లు కనబడినట్టుగా కనిపిస్తాయి, దగ్గరికి వెళితే దూరం అయిపోతూ ఉంటుంది, అక్కడ ఏం ఉండదు. ఎండమావులు అంటారు. మనకు కూడాను ఎండ సమయంలో హైవేస్ మీద ఎండమావులు కనిపిస్తూ ఉంటాయి. దేవుడు ఎన్నటికీ ఎండమావి కాదు. దేవుడు సోర్స్ ఆఫ్ లైఫ్, దేవుడు జీవపు ఊట, ఆయన ఎండమావి కాదు. ఎవరైతే ఆయన దగ్గరికి నమ్మకంగా వస్తారో వారికి దొరికే దేవుడే తప్ప వారిని తృణీకరించేవాడు కాడు. ఇర్మియా ఆ విషయాన్ని తెలుసుకోవాల్సి ఉన్నది. కాబట్టి యెహోవా ఇలాగ సెలవిచ్చెను, నీవు నా తట్టు తిరిగిన ఎడల నీవు నా సన్నిధిని నిలుచున్నట్లు నేను నిన్ను తిరిగి రప్పిస్తాను. ఇర్మియా గ్రంథంలో ఇజ్రాయేలుకు దేవుడు ఇస్తున్న మాట, నా తట్టు తిరిగిన ఎడల నీవు నా సన్నిధిని నిలుచున్నట్టు నేను నిన్ను తిరిగి రప్పిస్తాను. ఒకటి, టర్న్ టువర్డ్స్ గాడ్. ఇదే సందేశం. బైబిల్ అంతా కూడా నా వైపు తిరగండి,
ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా దగ్గరికి రండి, నా చెంతకు రండి అన్నాడు. ఏలియా కూడాను అహాబు కాలంలో ప్రజలు అషరాదేవి బయలుదేవతలకు తిరిగిపోయినప్పుడు వాళ్ళందరితో ఒకటే చెప్పాడు, ఇశ్రాయేలు జనులారా ఇక నా యొద్దకు రండి, నా యొద్దకు రండి అన్నాడు. కనుక టర్న్స్ టువర్డ్స్ గాడ్, దేవుని వైపు తిరగాలి. దేవుడే చెబుతున్నాడు స్వయంగా, యూదులారా మీరు నా వైపు తిరిగితే నేను మిమ్మల్ని మరలా నా సన్నిధిలో నిలిచేటట్లుగా రప్పిస్తాను, మిమ్మల్ని మరలా వెనక రప్పిస్తానంటున్నాడు. చెరలో శాశ్వత కాలం ఉండటానికి దేవుడు పంపలేదండి. 70 సంవత్సరాలు, అది కూడా 490 సంవత్సరాలు వాళ్ళు సరైనటువంటి దైవ కార్యక్రమాలు, విశ్రాంతి దినాచారాలు అవి చేయకపోవటాన్ని బట్టి, దేవుని యొక్క ఆజ్ఞలు పాటించకపోవటాన్ని బట్టి, విగ్రహారాధన చేయటాన్ని బట్టి దేవుడు భూమికి విశ్రాంతి దినాలు ఇవ్వలేదు కనుక దేవుడు ఇంటర్ఫియర్ అయ్యి విశ్రాంతి దినాలను ఇచ్చాడు అంతే. ఆ 70 సంవత్సరాలు కూడాను భూమి యెరూషలేములో యూదా ప్రాంతంలో భూమి విశ్రాంతి పొందింది. ఇక అక్కడ పంట వేసేవాడు లేడు. ప్రతి 6 సంవత్సరాల అనంతరం వచ్చే 7వ సంవత్సరం విశ్రాంతి సంవత్సరంగా పాటించాలి, కానీ వాళ్ళు పాటించలేదు. ప్రతి 7వ దినం విశ్రాంతి దినంగా ఎలా పాటిస్తున్నారో అలా ప్రతి 7వ సంవత్సరం పంటకు విశ్రాంతి, దాన్ని పాటించలేదు వాళ్ళు. ఆ కారణం చేత 70 సంవత్సరాల చెరకు వాళ్ళు వెళ్ళాల్సి వచ్చింది. కాబట్టి దేవుడు ఎప్పుడూ పిలుస్తున్నాడు ప్రజల్ని తన దగ్గరికి తిరిగి రమ్మని. ఈ పిలుపు పాత నిబంధనలోనే కాదు, క్రొత్త నిబంధనలో కూడా కొనసాగుతూనే ఉంది. రండి నా యొద్దకు రండి. దేవుడు వారిని బాగు చేయటానికే పిలుస్తున్నాడు. వారి పూర్వ ప్రభావాన్ని మించిన ప్రభావం ఇవ్వటానికి తన దగ్గరికి తిరిగి రమ్మంటున్నాడు. ఏవి నీచములో ఏవి ఘనములో నీవు గుర్తుపట్టిన ఎడల నీవు నా నోటి వలె ఉంటావు. చూడండి, ఏవి ఘనమో ఏవి నీచమో తెలుసుకోవాలి. యాటిట్యూడ్స్, మనం ఎటువంటి యాటిట్యూడ్స్ నీచమైనవో ఎటువంటి ఉద్దేశాలు ఘనమైనవో తెలుసుకోవాలి. మన మనసులో చాలా ఆలోచనలు వచ్చేస్తుంటాయి. అవి నిజమైనవా కాదా, వాస్తవమైనవా కాదా, నీచమైనవా దేవుని దృష్టిలో, ఇది ఆలోచించాలి. దురుద్దేశాలతో ఆలోచనలతో పనిచేసినప్పుడు మనం తెలుసుకోలేం. నీతియుక్తమైన ఆలోచనలు కలిగినప్పుడే మనకు అర్థమవుతుంది. అందుకే అన్నాడు, ఏది నీచమైందో ఏది ఘనమైందో నువ్వు గుర్తుపడితే నీవు నా నోటి వలె ఉంటావు. గుర్తుపట్టమన్నాడు దేవుడు. నీచమైనది ఏదో నీకు తెలియాలి, ఘనమైనది ఏదో నీకు తెలియాలి. దేవుడు దేన్ని అసహించుకుంటాడో తెలియాలి, దేవుడు దేన్ని ఘనపరుస్తాడో తెలియాలి. తెలియకపోతే ఎట్లా? యోధా జనాంగానికి సందేశం అది. ఏవి నీచములో ఏవి ఘనములో దేవుని బిడ్డలో మనం తెలుసుకోవద్దా? ఈ పని నేను చేస్తే దేవుడు ఊరుకుంటాడా? దేవుని బిడ్డనైన నేను ఈ విధంగా ప్రవర్తించవచ్చా? ఈ విధంగా నా ప్రవర్తన ఉంటే దేవునికి మహిమ వస్తుందా అనేది నిత్యం మనం ఆలోచన చేస్తూనే ఉండాలి. అప్పుడే మనం దేవునికి నోటిగా ఉంటాం. అంటే వీఆర్ ఏబుల్ టు ప్రీచ్ టు అదర్స్. మనం ఇతరులకు బోధించేవారిగా ఉండాలి అని అంటే మనకు అర్థం కావాలి ఏది నీచమో ఏది ఘనమో. ఏమంటే బోధిస్తున్నా మీకు తెలియదా ఇలా చేయకూడదని అంటే తల ఎక్కడ పెట్టుకోవాలి? తర్వాత వచ్చిన అప్పుడు నిన్ను ఈ ప్రజలను పడగొట్టజాలని ఇత్తడి ప్రకారముగా నేను నియమించెదను. నిన్ను రక్షించుటకు నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉందును గనుక వారు నీ మీద యుద్ధము చేయుదురు గాని నిన్ను జయింపకపోదురని యెహోవా సెలవిస్తున్నాడు. దుష్టుల చేతిలో నుండి నిన్ను విడిపిస్తాను, బలాత్కారుల చేతిలో నుండి నిన్ను విమోచిస్తాను. చూడండి, యూదులకు దేవుని వాగ్దానం, దుష్టుని చేతిలో నుండి విడుదల, బలాత్కారుల చేతిలో నుండి విమోచన. యుద్ధం చేస్తారు కానీ వారు విజయం పొందరు. క్రైస్తవుడికి యుద్ధాలే రావనుకోదు, యుద్ధాలు వస్తాయి, జయాలు మనవే. క్రైస్తవుడు యుద్ధమాడతాడు. క్రైస్తవునితో లోకం, శత్రువు యుద్ధం చేస్తుంది, కానీ అపజయం పాలవుతుంది లోకం. విశ్వాసి జయిస్తాడు, ఎందుకంటే యేసు జయశాలి. యేసుక్రీస్తు ప్రభువు జయించువాడు. అపవాదిని సిలువలో జయించాడు.
లోకాన్ని జయించాడు, పాపాన్ని జయించాడు, మరణాన్ని జయించాడు. జయశాలి ఆయన. కనుక ఆ ప్రభువు మనకు తోడుగా ఉన్నప్పుడు మనం కూడా జయిస్తాం. మన జయము ఆయన పైన ఆధారపడి ఉంది. సోదరుడా, సోదరి, దేవుడు నీకు జయం ఇస్తాడు. అంతేకాదు ఆయన అంటున్నాడు, నిన్ను రక్షించుటకు, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉంటాను. దేవుడు తోడై ఉంటాడు. ఇది నా అనుభవంలో చూశాను. మనలను విడిపించుటకు, మనలను రక్షించుటకు ఆయన తోడుగా ఉంటాడు. అసలు క్రైస్తవ జీవితమే దేవుని తోడుతో ముడిపడి ఉన్న జీవితం. ఇది ఎంతమందికి అర్థమైందో నాకు అర్థం కాలేదు. చాలామంది ఇవాళ వారి బాధలు, వారి శ్రమలు అవే చూస్తున్నారు, కానీ వాటి వెనక దేవుడు నాతో ఉన్నాడనే భావన వారిలో కలగటం లేదు. ఒక పేదరికం రావచ్చు, ఒక ఇబ్బంది రావచ్చు, ఒక శ్రమ రావచ్చు. అట్లా వచ్చినప్పుడు కృంగిపోక్కర్లేదు. ప్రభు నాతో ఉన్నాడు, గాడ్ ఈజ్ విత్ మీ, కాబట్టి నేను కృంగిపోక్కర్లేదు. ఏమవుతుంది? అవుతుంది, ఒక్కో పరిస్థితి రివర్స్ అవుతుంది. మనం అనుకున్నవి జరగవు, మనకు ప్రెషర్ అనిపించవచ్చు. ఎప్పుడు డిసాటిస్ఫాక్షన్ ఉంటుంది? మనం అనుకున్నది జరగకపోతేనే. అసలు మనం ఎవరో అనుకోవటానికి? ప్రభువు తాను అనుకున్నది మన జీవితాల్లో జరిగిస్తాడు. కాబట్టి మనం ఎందుకు ఏదో నష్టం అయిపోయింది అన్నట్టుగా భయపడాలి? కనుక లోకంలో యుద్ధం తప్పదు, కానీ మనకు విజయం దేవుడిస్తాడు. చాలామంది విశ్వాసులకు యుద్ధం అంటే భయం. అందుకే భక్తుడైన దావీదు అన్నాడు, నా చేతులకు యుద్ధం, నా వేళ్లకు పోరాటం నేర్పించమన్నాడు. చేతులకు యుద్ధం, వేళ్లకు పోరాటం నేర్పించమన్నాడు. పౌలు గారు అన్నాడు, మనం పోరాడుచున్నది శరీర సంబంధాలతో కాదన్నాడు ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో. అవును, క్రైస్తవుడు పోరాడాల్సిందే. పోరాటం లేకపోతే క్రైస్తవ జీవితం లేదు. పోరాటం దేని కొరకు? హక్కుల కొరక కాదు. ఆధ్యాత్మిక జీవితంలో పాపముతో పోరాడాలి, దానిపై జయం వచ్చేటట్లుగా పోరాడాలి. కనుక క్రీస్తు కొరకు నింద అనుభవించటంలో తన కృంగిపోకుండానట్లుగా తన అంతరంగాన్ని బలపరుచుకుంటూ ముందుకెళ్ళాలి. ఇది పాఠంగా మనం ఈ దినం గ్రహించుకుందాం. ప్రజలను పడగొట్టజాలని ఇత్తడి ప్రకారంగా నేను నిన్ను నియమిస్తానన్నాడు. ఎప్పుడైతే మనం దేవుని యొక్క మాటను ఆశ్రయిస్తామో మనల్ని ప్రాకారాలుగా చేసేటువంటి దేవుడు, అనేకులకు సంరక్షణదారులుగా చేస్తాడు దేవుడు మనల్ని. కనుక దేవుని యొక్క సేవలో ఉన్న భాగ్యం మీరు గ్రహించి ఉంటారు. ప్రతి క్రైస్తవుడు ఫుల్ టైం వర్కరే, ఏమీ అందులో సందేహం లేదు. ప్రతి విశ్వాసి కూడాను దేవుని యొక్క సంపూర్ణ సేవకుడే. కనుక ఈ రాత్రి వాక్యం వింటున్న సహోదరుడి, సహోదరి, నీకు చేతనైనంత మట్టు వరకు నువ్వు సువార్త ప్రకటించు. నీ జీవితంలో ఆయన నీకు ఇచ్చిన భాగ్యాన్ని కొనసాగించు. నీ చుట్టుపక్కల నశిస్తున్న లోకాన్ని చూచి కన్నీరు కార్చి ప్రార్థన చేయి. నింద వచ్చినా, శ్రమ వచ్చినా వెనకం చేయొద్దు. దేవుడు నిన్ను దీవిస్తాడు. ప్రార్థించుకుందాం. మనము ఇంతవరకు దైవ సేవకులు కారుపాటి శ్యామ్ సాగర్ గారి ద్వారా ఇర్మియా గ్రంథమును ధ్యానం చేసుకున్నాం. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకునేవారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి, వందనాలు. వాక్యము విన్న బిడ్డలను దీవించండి. యూదులకు, ఇర్మియాకు మీరిచ్చినటువంటి గొప్ప ఆదరణ మాటలకై కృతజ్ఞతలు. మీ చేతికి మమ్మల్ని సమర్పిస్తున్నాం. ఎపిసోడ్ సహకారాలను పంపించండి. యేసు నామమున వేడుతున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.